టాలీవుడ్లో డ్యాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటేనే డ్యాన్సు. ఆ మాటకొస్తే డ్యాన్సును చిరంజీవికి ముందు, చిరంజీవికి తర్వాత అని పిలుచుకోవాలి. అలా సినిమాల్లో డ్యాన్స్కు ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంతో పాటు తెలుగు సినిమాల్లో డ్యాన్స్ ట్రెండ్ను ఓ మలుపు తిప్పారు చిరు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చిరంజీవి డ్యాన్స్కు ఫ్యాన్స్ ఉంటారు. బాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్ అనిపించుకున్న గోవిందా కూడా తనకు చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అని చెప్పుకున్నారు. ఆమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు ఇప్పటికీ చిరంజీవి డ్యాన్స్ చూసి ఈర్ష్యపడతామని చెప్తుంటారు. చిరంజీవి డ్యాన్స్కు ఎలాంటి అవార్డు రాలేదు. నిజానికి అలాంటి అవార్డులు లేవు కాబట్టి రాలేదు. ఇన్నాళ్లకు చిరంజీవి స్టెప్పులకు ఓ గుర్తింపు వచ్చింది. అది కూడా ఇలాంటి గుర్తింపు కాదు. చిరంజీవి డ్యాన్స్కు గిన్నీస్ బుక్ గౌరవం దక్కింది. 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో 156 సినిమాల్లో 537 పాటలు, 24,000 స్టెప్పులు వేశారు చిరంజీవి. ఈ అద్భుతమైన ఘనతను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గుర్తించింది. చిరంజీవి గారు నటించిన 156 సినిమాల్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆయన డాన్స్ పర్ఫార్మెన్స్లు అన్నింటినీ క్రోడీకరించి ఈ రికార్డును అందజేస్తున్నట్టు గిన్నీస్ బుక్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ప్రపంచంలోనే దీన్ని ఒక గొప్ప ఘనతగా వాళ్ళు చెప్పుకొచ్చారు. గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన క్షణం చాలా భాగోద్వేగానికి గురయ్యానని చెప్పుకొచ్చారు చిరంజీవి గారు. నటుడిగా తన కెరీర్ మొదలవడానికి డ్యాన్స్ ఎంత ఉపయోగపడిందో చెప్పుకొచ్చిన చిరంజీవి గారు ఆ తర్వాత కూడా తన క్రేజ్ పెరగడానికి డ్యాన్స్ కలిసి వచ్చిందన్నారు. 5 పాటలుంటే సరిపోయే సినిమాల్లో కూడా కథకు భంగం కలిగినప్పటికీ అప్పట్లో తనతో తప్పనిసరిగా 6 పాటలకు డ్యాన్స్ చేయించేవారని గుర్తు చేసుకున్నారు. బహుశా ఈ రికార్డును ప్రపంచంలో మరో నటుడు ఎవ్వరూ బీట్ చేయలేరేమో. ఎందుకంటే ప్రస్తుతం సినిమాల్లో పాటలు తగ్గిపోతున్నాయి. ఉన్న పాటల్లో కూడా స్టెప్పులు వేసే హీరోలు తగ్గిపోయిర్రు. కాబట్టి చిరంజీవి గారు సాధించిన గిన్నీస్ బుక్ రికార్డు కలకాలం నిలిచిపోయేలా ఉంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కిందున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.